2023 ఆర్సీబీ మీద లక్నో మ్యాచ్. లాస్ట్ ఓవర్లో 5 పరుగులు కొడితే లక్నోదే విజయం. కానీ అప్పటికే లక్నో బ్యాటర్లంతా అవుట్ అయిపోయారు. క్రీజ్లో ఉన్న రవి బిష్నోయ్, ఆవేష్ ఖాన్లు కష్టపడి ఎలాగోలా టార్గెట్ను పూర్తి చేశారు. లాస్ట్ బాల్కి సింగిల్ తీస్తే లక్నో గెలుస్తుందంటే అసలు బాల్ బ్యాట్కి తగలకపోయినా రన్కి వచ్చేసిన ఆవేష్ ఖాన్ మ్యాచ్ని గెలిపించడమే కాకుండా ఒక్క పరుగు కూడా కొట్టకుండానే లక్నో విజయానికి అప్పుడు కారణమయ్యాడు. అప్పుడు ఆవేశంగా తన హెల్మెట్ తీసి నేలకేసి కొట్టి తన అగ్రెషన్ని చూపించి తొలిసారి వార్తల్లోకి ఎక్కాడు ఆవేష్ ఖాన్. ఆ చర్యను ఓవర్ యాక్షన్గా పరిగణించిన రెఫరీ ఆ మ్యాచ్లో ఆవేష్ ఖాన్ ఫీజులో కోత కూడా పెట్టాడు. అయితే 2 ఏళ్ల క్రితం నెగిటివ్గా ట్రోల్ అయిన అదే ఆవేష్ ఖాన్ ఇప్పుడు కంప్లీట్ గేమ్ చేంజర్గా మారిపోయాడు. నిన్న రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో ఉన్న మ్యాచ్ను చివర్లో 2 ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి లక్నో చేతుల్లోకి లాక్కొచ్చేశాడు. 18వ ఓవర్లో 5 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసిన ఆవేష్ ఖాన్ పరాగ్ను, జైస్వాల్ను అవుట్ చేశాడు. చివరి ఓవర్లో రాజస్థాన్ గెలవడానికి 9 పరుగులు చేస్తే చాలన్న టైంలో మళ్లీ బౌలింగ్కి వచ్చి క్రీజ్లో ఉన్న ప్రమాదకర హెట్మైర్ను అవుట్ చేసి కేవలం 6 పరుగులే ఇచ్చి ఒంటి చేత్తో మ్యాచ్ను లక్నోకి గెలిచి ఇచ్చాడు ఆవేష్ ఖాన్. లాస్ట్ బాల్కి 4 కొడితే రాజస్థాన్దే విజయం అంటే శుభం దుబే బలంగా లాగి కొట్టిన బాల్నికి తన చేతిని అడ్డం పెట్టి వేలు విరగొట్టుకుని మరీ ఆ బాల్ని ఆపాడు ఆవేష్ ఖాన్. అలా తనకు దెబ్బ తగులుతుందని కూడా లేకుండా ప్రాణం పెట్టేసి ఆడి లక్నో సూపర్ జెయింట్స్కి ఈ సీజన్లో మర్చిపోలేని విజయాన్ని అందించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.